హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు సైనిక్ స్కూల్ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన ఒక నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. ఈ నోటిఫికేషన్ అనేది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అండి. దీంట్లో కాంట్రాక్చువల్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా రెగ్యులర్ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Applications are invited from suitable candidates for the following posts as per the details given under అని చెప్పి ఒక ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేశారు. ఇక్కడ టోటల్గా టేబుల్ వైజ్గా ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, పొజిషన్ నేమ్ ఏంటి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి కలిగి ఉండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక లుక్ వేసేద్దాం పదండి. ఫస్ట్ పొజిషన్ టీజీటీ సైన్స్ అండి. ఇది కాంట్రాక్చువల్ పొజిషను అండ్ పీరియడ్ ఆఫ్ 1 year ఉంటుంది. 1 year కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. దీనికి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ కట్ ఆఫ్ డేట్ అనేది 1 February 2024కు చూసుకోవాలి. అండ్ ఈ పొజిషన్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఎస్టీ ఓన్లీ. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటే ఒక వేకెన్సీ ఉంది. తర్వాత దీనికి శాలరీ వచ్చేసి కన్సాలిడేటెడ్ శాలరీ ఉంటుంది, 30,000 రూపాయలు పర్ మంత్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రీ మెస్సింగ్ విత్ క్యాడెట్స్ అంటే మీకు మెస్ ఫెసిలిటీ కూడా, అకామిడేషన్ అండ్ మెస్ ఫెసిలిటీ కూడా కల్పిస్తారు. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చూసుకుంటే మీకు 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనేది కలిగి ఉండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది కూడా కలిగి ఉండాలి. ఎనీ డిగ్రీ అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ పొజిషన్ కూడా టీజీటీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అండి. ఇది కూడా కాంట్రాక్చువల్ పీరియడ్ అండ్ కాంట్రాక్చువల్ పొజిషన్. దీనికి 1 year కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. దీనికి కూడా ఏజ్ క్రైటీరియా అనేది 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 1 February 2024. ఇది ఎస్సీకి కేటగిరించి రిజర్వ్ చేయబడిన వేకెన్సీ. ఒకటే ఒక పొజిషన్ వేకెన్సీ ఉంది. కన్సాలిడేటెడ్ శాలరీ వచ్చేసి 30,000 రూపాయలు పర్ మంత్ అనేది ఉంటుంది. టీజీటీ సైన్స్ సబ్జెక్ట్కి బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీలో డిగ్రీ గ్రాడ్యుయేషన్ అనేది కలిగి ఉండాలి. మ్యాథ్స్ సబ్జెక్ట్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అండ్ డిగ్రీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్ కాంబినేషన్ విత్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్నా కూడా ఎనీ ఒక కాంబినేషన్ ఇక్కడ ఏవైతే సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారో ఈ సబ్జెక్టులతో పాటు మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్ కలిగి ఉండాలి. ఆ సర్టిఫికెట్ డిగ్రీ సర్టిఫికెట్ అయి ఉండాలి అని చెప్పి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ పొజిషన్ నేమ్ వచ్చేసి మెస్ మేనేజరు. ఇది రెగ్యులర్ పోస్టు. దీనికి ఏజ్ క్రైటీరియా 18 years నుంచి 50 years లోపు 1 February 2024 కట్ ఆఫ్ డేట్తో కలిగి ఉండాలి. ఇది అన్రిజర్వ్డ్ పొజిషను. ఒకే ఒక వేకెన్సీ ఉంది. దీనికి పే లెవెల్ 5th పే మ్యాట్రిక్స్ ప్రకారము 29,200 రూపాయలు బేసిక్ శాలరీ ఉంటుంది. దాంతోపాటు మిగతా అలవెన్స్లన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము, జియో ప్రకారము ఉంటాయి. సో ఈ పొజిషన్స్ అన్నీ కూడా మీరు 1-2 పొజిషన్స్ ఉన్నాయి అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. ఈ పొజిషన్స్కి ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఒక్కసారి మీరు ఈ టైప్ ఆఫ్ పొజిషన్ని కొట్టి జాబ్ సంపాదించారు అనుకోండి, మీ లైఫ్ సెట్ అయిపోతుంది. మీరు ఇనీషియల్గా మాత్రమే వేరే లొకేషన్లో జాబ్ చేయవలసి వస్తుంది. తర్వాత మాత్రము మీ సొంత ప్రదేశానికి, సొంత రాష్ట్రానికి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు అనేది ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్, ఈ టైప్ ఆఫ్ జాబ్స్లో మీకు కలుగుతుంది. ఈ మెస్ మేనేజర్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ క్యాటరింగ్ సర్వీస్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా 5 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ రన్నింగ్ ఏ క్యాటరింగ్ ఆర్గనైజేషన్స్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా ఎబిలిటీ టు మెయింటైన్ మెస్ అకౌంట్స్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ ఎల్డీసీ రెగ్యులర్ పోస్టు. ఇది కూడా ఏజ్ క్రైటీరియా 18 to 50 years మధ్యలో ఉండాలి.
కట్ ఆఫ్ డేటు 1 ఫిబ్రవరి 2024. ప్రతి పొజిషన్కి కూడా ఏజ్ కట్ ఆఫ్ డేట్ అనేది 1 ఫిబ్రవరి 2024 ఉంటుంది, గమనించండి. ఈ పొజిషన్ అనేది అన్రిజర్వ్డ్ కింద టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి పే లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా 19,900 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు అడిషనల్ అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ అనేది 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్లో ఉండాలి అండ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించిన ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్ పైన కూడా అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ యూడిసి కాంట్రాక్చువల్ పోస్టు 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఏజ్ 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఉండాలి. అన్రిజర్వ్డ్ కోటా కింద ఉంది, ఒకటే ఒక వేకెన్సీ. దీనికి కన్సాలిడేటెడ్ శాలరీ పర్ మంత్ 25,000 రూపీస్ ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎల్సిడి ఇన్ ఏ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలి అంటున్నారు. అదేవిధంగా ఎబిలిటీ టు రెస్పాండ్ ఇన్ ఇంగ్లీష్, ఎబిలిటీ టు కరెస్పాండ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్లో కూడా మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ పైన కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కానీ వర్త్ ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. లాస్ట్ పొజిషన్ చూస్తే ల్యాబ్ అసిస్టెంట్ కాంట్రాక్చువల్ పొజిషన్ 1 ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. 18 to 50 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కింద ఈ వేకెన్సీ అనేది ఉంది, ఒకటే ఒక పొజిషన్ వేకెన్సీ ఖాళీ ఉంది. దీనికి కన్సాలిడేటెడ్ శాలరీ వచ్చేసి 25,000 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. దీనికి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్స్కు ఆల్ ఓవర్ ఇండియా ఎనీ స్టేట్కు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంట్రెస్టెడ్ ఉన్న ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలి అంటే ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీంతోపాటు నోటిఫికేషన్తో పాటు ఒక అప్లికేషన్ ప్రోఫార్మా అనేది ఉంటుంది, బయోడేటా ఉంటుంది. దాన్ని మీరు ఫిల్ చేసి దాంతోపాటు మీ సర్టిఫికెట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కాపీస్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి నింపి పంపించాలి. ఈ పొజిషన్కి అప్లై చేయాలి అంటే 500 రూపాయలు అనేది నాన్ రిఫండబుల్ డీడీ అనేది పేమెంట్ చేయాలి. ఈ డీడీ ఎవరి పేరు మీద తీయాలి అనేది కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ జమ్మూ కాశ్మీర్ బ్రాంచ్ అండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ నగ్రోటా జమ్మూ అండ్ కాశ్మీర్ పేరు మీద మీరు డీడీ తీయవలసి ఉంటుంది. సో డీడీ తీయడానికి కావలసిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పాయింట్ను మీరు మొత్తం క్లియర్గా చదువుకొని డీడీ తీయండి. ఈ విధంగా తయారు చేసిన మీ యొక్క అప్లికేషన్ ఫాము అండ్ సర్టిఫికెట్స్తో పాటు ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ 22 రూపాయల స్టాంప్స్ అంటించి మీ అప్లికేషన్తో పాటు ఇక్కడ వీళ్ళు అడ్రస్ ఇచ్చారు, బై ఆర్డినరీ పోస్ట్లోనే పంపించాలి. ఈ ఆర్డినరీ పోస్ట్ అనేది వాళ్లకు 9th ఫిబ్రవరి 2024 లోపు రీచ్ అవ్వాలి. సో వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చారు. 22 రూపాయల స్టాంప్స్ అంటించిన సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ని కూడా మీరు జత చేసి మీ అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించవలసి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రోఫార్మా అండ్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. సేమ్ మీరు యాజ్ ఇట్ ఈస్గా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను అంటించాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ టు బీ ఫిల్డ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ అనేది ఇక్కడ రాయాలి. కేటగిరీ మెన్షన్ యాజ్ అప్లికేబుల్ జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మీ యొక్క కేటగిరీని ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫుల్ నేమ్ను యాజ్ పర్ ఆధార్ రాయండి, ఫాదర్ నేమ్ రాయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ వైజ్ అడిగారు. అండ్ ఏజ్ మీ యొక్క వయస్సు ఎంత ఉంటుంది అనేది కట్ ఆఫ్ డేటు 1 ఫిబ్రవరి 2024 చూసుకొని ఇక్కడ ఈ కాలంలో క్లియర్గా రాయండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్సు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీరు గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి కంప్లీట్గా యాక్టివ్ స్టేట్లో ఉన్నది మాత్రమే యూజ్ చేయండి. మీకు ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఎనీ కమ్యూనికేషన్ కూడా మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీ ఈమెయిల్ ఐడికి కానీ జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా వీటిని జాగ్రత్తగా మీరు యాక్టివ్లో ఉన్నవి మాత్రమే ఇవ్వండి. ఒకసారి ఇచ్చింది మళ్ళీ మార్చకండి. ఒక నెంబర్ని, ఒక మెయిల్ ఐడిని కంప్లీట్గా మీరు ఈ విధంగా జాబ్స్ అప్లై చేయడానికి మాత్రమే యూటిలైజ్ చేసుకోవడానికి వాడుకోండి. నెక్స్ట్ ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ రాయాలి.
ఆ తర్వాత మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాసు ఎక్కడ చదివారు అనేది రాయాలి. ఇయర్ ఆఫ్ పాసింగు, మార్క్స్ ఆబ్టైన్డ్ అండ్ పర్సంటేజు. మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది 10th క్లాస్ నుంచి అప్ టు ఎంఈడి వరకు అడిగారు. 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఎంఈడి అండ్ సీటెట్ ఇలాంటివి స్పెషల్ ఎగ్జామినేషన్స్, స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అవన్నీ మీరు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే కూడా వాటికి సంబంధించిన ఫోటో కాపీస్ కూడా అటాచ్ చేయాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్కి సంబంధించి బీసీఏ, డీసీఏ లాంటి కోర్సెస్ ఉంటాయి కదా, అవి చేసి ఉంటే కూడా వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు రాయాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. మీరు నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ఎక్కడ పనిచేశారు, ఏ పోస్ట్లో పనిచేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, అండ్ రెసిడెన్షియల్ స్కూలు ఏంటి అనేది ఇక్కడ అడిగారు. అదేవిధంగా పార్టిసిపేషన్ ఇన్ ఎనీ గేమ్స్ ఆర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ లాంటివి ఉంటే మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా మీకు ఉన్న అదర్ హ్యాబిట్స్ కానీ ఇంట్రెస్ట్లు కానీ ఏమన్నా ఉంటే రాయాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేశారనేది 1 by 1 సీరియల్ నెంబర్తో రాయాలి. ఎస్ఎస్సి నుంచి మొదలు పెట్టుకొని లాస్ట్కు మీకు పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషను, అదేవిధంగా ఎంఈడి, దాంతోపాటు అదర్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత డిక్లరేషన్ ఉంటుంది. డిక్లరేషన్ దగ్గర మీరు ఒక సిగ్నేచర్ చేసేసి డేట్ వేసి పంపించవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీ అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్గా ఒకసారికి 2 సార్లు చూసుకొని ఫిల్ చేసి సిగ్నేచర్స్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా జత చేసి పంపించాలి. సో పంపించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంకొక ఎన్వలప్ని, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ని 22 రూపాయల స్టాంప్స్ అంటించి ఈ అప్లికేషన్తో పాటు జత చేసి పంపించండి. సో ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు పక్కనే ఉన్న గంటను కొట్టి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.